హలో అండి, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు ఏమంటే అందరికీ ముందుగా ఉపాధ్యాయుల దినోత్సవం శుభాకాంక్షలు అండి. టీచర్స్కి, సార్లకి అందరికి కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు అయితే చెప్తున్నాను. లేట్ అయిపోయింది, పిల్లలు ఇంకా కాలేజ్ నుంచి రావాలి కాబట్టి ఈవినింగ్ అయితే ఇప్పుడు వ్లాగ్ అయితే చేస్తున్నాం అన్నమాట. ఈరోజు అందరికీ హెల్తీగా చూపించాలనేసి ఈరోజైతే ఒక రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. ఆ రెసిపీ ఏంటంటే మునగాకు కారపొడి. దానికి కావాల్సినవి పదార్థాలు అయితే ఇదిగోండి. మునగాకు కడిగేసి మొన్న ఒలిచేసి పెట్టానమాట నిన్న. బాగా ఇదైతే ఎండలో కాకుండా నీడలో అయితే ఆరబెట్టుకోవాలి. దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఎండుమిర్చి, ఉద్దిపప్పు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఇవి వేరుశనగపప్పు, తెల్లగడ్డలు, కొద్దిగా అయితే చింతపండు. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా బాండిల్ పెట్టుకొని నూనె అయితే వేసుకున్నాను అనమాట. హీట్ అవ్వడానికి హీట్ అయిపోయింది ఆయిల్ అయితే. తర్వాత మనం ఒక్కొక్కటి వేసుకోవాలి. ముందుగా జీలకర్ర, తర్వాత వేరుశనగపప్పు, పచ్చిశనగపప్పు, ఇదిగోండి. ఇందాకైతే ఒకటి మర్చిపోయాను, మెంతులు కొద్దిగానే వేసుకోవాలి. మునగాకు కొద్దిగా లైట్గా అయితే చిగురితే చేదైతే ఉంటుంది కదా, కొద్దిగా లైట్గా అయితే వేసుకోవాలన్నమాట. ఇవి ఒక్కొక్కటి వేసుకుంటా మంట సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలన్నమాట. ఇది మునగాకు పొడి ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దీంట్లో అయితే చాలా మంచిది హెల్త్కి. డైలీ కానీ ఫస్ట్ అన్నం పెట్టుకున్నప్పుడు డైలీ 2 ముద్దలు కానీ తిన్నారంటే మనకు నడుము నొప్పి అవన్నీ అయితే ఉంటుంది కదా, నడుము నొప్పి కానీ కీళ్ళ నొప్పులు కానీ అవన్నీ కూడా తగ్గుతాయి. షుగర్ వాళ్ళకి చాలా మంచిదన్నమాట. దానికోసము చిన్నపిల్లలకి, వయసు పిల్లలకి ఎవరికైనా కూడా ఇది పెట్టవచ్చు. తర్వాత వేరుశెనగ గుళ్ళు అయితే వేసుకున్నాను. ఇది చాలా ఓపికగా నిదానంగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. గబరాగా వేయిస్తే నిలువ అయితే ఉండదు అన్నమాట. మనం బయట అయితే ఒక 15 days 20 days అలా అయితే పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 months వరకు అయితే నిలువ ఉంటుంది. ఒకసారి వస్తువులు తెచ్చి పెట్టుకునేసి చేసి పెట్టుకున్నారంటే చాలా మంచిది ఇది, పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి, అందరికి కూడా. ఇదిగోండి. తర్వాత అయితే మినపప్పు అనమాట, మేము ఉద్దిపప్పు అంటాము. ఇదైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి క్వాంటిటీ, దానితో కాకుండా. ఇది కాసేపు అయితే టైం పడుతుంది, బాగా వేయించుకోవాలి. ఉద్దిపప్పు వేగితే భలే స్మెల్ వస్తుంది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకైతే ఇది చెప్తున్నాను, చూపిస్తున్నాను. చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నా పద్ధతిలో నా స్పెషల్ వంటలు మీకైతే నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇదిగోండి, పప్పులు అయితే బాగా అన్నీ వేగిపోయాయి కదా. ఒక 5 minutes అయితే వేయించుకున్నాము. తర్వాత దీంట్లోకి ఎండుమిరపకాయలు, కారం ఎంత కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు. వద్దు మాకు తక్కువ చాలు అనుకుంటే కొన్ని అయినా కూడా వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి చింతపండు, తర్వాత వెల్లుల్లి, దీంట్లోనే కొద్దిగా అంటే కొద్దిగా చిటికెడు పసుపు అయితే వేసుకోవాలన్నమాట.
ఎండుమిరపకాయలు ఏమి ఎక్కువ టైం పట్టదు, తొందరగా అయితే వేగిపోతాయి. కొద్దిగా వెల్లుల్లి కూడా వేగితే కొంచెం పచ్చిదనం అయితే పోతుంది, పొడి మనకు బాగా వస్తుంది అన్నమాట. తడి లేకుండా చేసుకుంటే పొడి చాలా రోజులు నిలువ ఉంటుంది అన్నమాట. తడి ఉన్నిందంటే తొందరగా పాడైపోతుంది. చూడండి, ఇప్పుడైతే ఇది వేగిపోయింది. ఇప్పుడు అంతా మొత్తం ఈ ప్లేట్లోకి అయితే తీసుకుందాము. కొద్దిసేపు ఆరాలి కదా, ఆరిన తర్వాత అయితే మిక్సీ పట్టుకుందాము. మొత్తం తీసేసినాక చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, అంతా అయితే దీంట్లోకి అయితే తీసుకున్నాము. ఇది బాగా చల్లగా అవ్వాలన్నమాట. చూడండి, మొత్తం అయితే బాగా వేగిపోయాయి. పొడి బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకున్నాము. ఇదిగోండి, ఇదంతా తీసిన తర్వాత కొద్దిగా ఆయిల్ ఇందాక వేసుకున్నాం కదా, అదే సరిపోతుంది మనకు. దీనికి ఏం ఆయిల్ ఎక్కువ పట్టదు. ఈ ఆకు మొత్తం దీంట్లోకి అయితే వేసుకోవాలి. కాసేపు అయితే అంత కొద్దిగా అవుతుంది అన్నమాట. అంత ఉంది కదా, కొద్దిగా అవుతుంది. అది మొత్తం అయితే వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని స్లోగా కలుపుకోవాలి. ఎక్కువ ఉంది కదా, అందుకే కొద్దిగా టైం పడుతుంది అన్నమాట కలిపేదానికి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాగా ఫ్రై అయిపోయింది అనమాట. ఇది చూడండి, ఇలా పొడి పొడిగా వచ్చేయాలన్నమాట. ఆకైతే మనము చల్లగా అయిపోయిన తర్వాత చూస్తే ఇలా అంటే ఇది పొడి పొడిగా అయిపోతుంది. అలాగైతే బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. మీకు మొత్తం ఫ్రై చేసేది బోర్ కొడుతుంది కాబట్టి మీకోసమని మొత్తం ఫ్రై చేసిన తర్వాత చూపిస్తున్నా నేను. చూడండి, ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి. చూడండి, పొడి పొడి అవుతుంది. నలిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇదైతే బాగా మిక్సీ పట్టుకొని కొద్దిగా తర్వాత ఈ ఆకైతే వేసుకొనేసి బాగా చల్లగా అయిన తర్వాత, వేడిగా పట్టుకోవద్దండి ఫ్రెండ్స్, మిక్సీలు పోతాయి అన్నమాట, డామ్ అని వెళ్తాయి. బాగా చల్లబడిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే రోకల్లో వేసి దంచేవాళ్ళు. ఇప్పుడు ఎవరు లేరులేండి రోకల్లో దంచుకునేవాళ్ళు, ముసలోళ్ళు దంచుతూ ఉన్నారు అప్పట్లో. అంతే, తర్వాత మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ పొడి ఎలాగొచ్చింది అనేసి. ఫ్రెండ్స్, ఇదైతే బాగా చల్లగా అయితే అయిపోయిందనమాట. ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టుకున్నాము. కొద్దిగా వేసి మిక్సీ పట్టుకోవాలన్నమాట. దీంట్లో వేసుకున్నాం కదా, చూడండి సౌండ్ విన్నారా ఎలా అయిందో. ఇది కొద్దిగా వేసుకుందాం దీంట్లో. తర్వాత దీనికి సరిపడా కొద్దిగా అయితే సాల్ట్. ఒక్కొక్క దానికి ఫస్ట్ సరిపట్టిన దానికి తర్వాత దానికి
కొద్ది కొద్దిగా వేసుకుంటే అన్నిటికీ ఈక్వల్గా పడుతుంది అనమాట పొడికంతా. లేకపోతే ఫస్ట్ దాంట్లో వేసుకొని సాల్ట్, సెకండ్ దాంట్లో వేయకపోతే సరిగా కలవదనమాట. ఇంకా కొంచెం మొత్తం ఇదిగోండి. మరీ మెత్తగా ఫైన్ పేస్ట్ కాకుండా కొద్దిగా బరకగా అయితే ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే చాలు. దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అన్నమాట. మనం బాగా కడిగి ఆరబెట్టుకుంటాం కదా, అదే టెక్నిక్. కొద్దిగా పచ్చిగా ఉన్నా కూడా మనం పొడి చేసినప్పుడు కొద్దిగా అయితే ముద్ద అవుతుంది. అంతే, చూడండి ఇలాగా పట్టుకోవాలన్నమాట. దీన్ని ఇప్పుడు మొత్తం పట్టేసినాకైతే చూపిస్తాను మళ్ళీ. మన మునగాకు పొడి అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకు పొడి అయితే ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో కొద్దిగా టేస్ట్ అయితే చేసి చూపిస్తాను. చూడండి, వేడిగా కొద్దిగా అయితే రైస్ తీసుకున్నాను. చూడండి, నెయ్యి అయితే వేడి చేసి తీసుకున్నాం అన్నమాట. సూపర్ వచ్చింది టేస్ట్ అయితే. చూడండి, అక్కడక్కడ పప్పులు అవన్నీ కొద్దిగా అయితే కనపడాలన్నమాట. అప్పుడు క్రంచీగా ఫ్లేవర్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది కరివేపాకు పొడి అయితే. సారీ ఫ్రెండ్స్, మిస్టేక్, కరివేపాకు పొడి అనేసి అయితే వచ్చేసింది. మునగాకు పొడి చాలా బాగా వచ్చింది అనమాట టేస్ట్ అయితే. ఇది కొద్దిగా ఈరోజంతా కొద్దిగా ఆరనివ్వాలి. కొద్దిగా మిక్సీ పట్టాం కదా, వేడిగా అయితే ఉంటుంది. దానివల్ల కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి. బయట అయితే 20 days వరకు బాగుంటుంది. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇచ్చుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటారు మరి, బాయ్ ఫ్రెండ్స్.